ఎర్రబాలెం శ్రీ కోదండ రామాలయ మహాలక్ష్మి కళ్యాణ మండపంలో మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యాన మంగళవారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బిఎల్ నరసింహమూర్తి, హరినారాయణ, కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున మన ఎర్రబాలెం గ్రామంలో శ్రీనగర్ శ్రీ కోదండ రామాలయ మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు గ్రామ సేవా యజ్ఞం అనే కార్యక్రమంలో ఉచిత హోమియో శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఎర్రబాలెం గ్రామ కాపురస్తులు అయిన కోట్ల సూర్యనారాయణ గారు వాళ్ళ పెద్దబ్బాయి అయినటువంటి ప్రసాద్ గారు గత 30 సంవత్సరాలుగా ఈ ఊరు వదిలిపెట్టి కొత్తగూడెం సింగరేణి కాలరీస్లో చేస్తూ మా ఎర్రబాలెంలో ఇట్లా హోమియో శిబిరం పెడదామని చెప్పి వచ్చి మమ్మల్ని అందరినీ, నన్ను, మన కామేశ్వర శర్మ గారిని అడగటం జరిగింది. దానికి మా కమిటీ వారిని అందరినీ కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము సమిష్టి అందరం కలిసి సమిష్టిగా చేద్దాము, ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామని చెప్పి సంకల్పంతో నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో ఉన్నటువంటి ఈ మాస్టర్ గారి శిష్య బృందం ఈ గ్రామాల్లో ఉన్నారు. ఇటు ఉండవల్లి నుంచి తాడేపల్లి, ఎర్రబాలెం, పెనుమాక, అలాగే చిన్నకాకాని, కాజా, నవులూరు ఈ గ్రామాల నుంచి కూడా డాక్టర్ గారి దగ్గర చూపించుకోవడం కోసం ఉత్సాహంగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా కోదండ రామాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు. రవిచంద్ర, మేము మా శ్రీకే ఆధ్యాత్మిక సేవా సంస్థ కొత్తగూడెం నుంచి వచ్చాము. మా శ్రీకే ఆధ్యాత్మిక సేవా సంస్థ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దీంట్లో ఈ సేవా సంస్థలో వైద్యమే కాక మిగతా ఆధ్యాత్మిక సేవలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి ఉపాధి కల్పించే విధంగా ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో మాస్టర్ ఈకే గారు అంటే ఎక్రాల కృష్ణమాచారి గారు హోమియోపతి వైద్యం ద్వారా కొన్ని వేల మందికి ట్రైనింగ్స్ ఇవ్వడమే కాకుండా చాలామందికి వ్యాధులు తగ్గించడం జరిగింది. వారి పేరు మీద ఈ సంస్థ ఓపెన్ చేయడం జరిగింది. అయితే మాస్టర్ ఈకే గారు ఇప్పటికి 100 సంవత్సరాలు అన్నమాట వారికి. సో వారి శతాబ్ది సందర్భంగా మేము ఒక 100 గ్రామాల్లో ఈ సేవ చేద్దామని నిర్ణయించుకోవడంతో ఈరోజు మీ యొక్క ఎర్రబాలెం గ్రామానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వాళ్ళ కేస్ షీట్స్ అవి రాస్తాం. హోమియోపతి వైద్య విధానంలో ఎలా అంటే ఒక వ్యాధికి మందని కాకుండా శరీరం మొత్తంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తీసుకొని వాళ్ళ మనస్తత్వాన్ని కూడా తీసుకొని దాన్ని బట్టి మందులు నిర్ణయించి వేయడం జరుగుతుందన్నమాట. ఆ ప్రకారంగా చేయటం వల్ల వాళ్ళకి ఇవాళ తెలిసినవి ముందు రాబోయేవి కూడా అన్నీ కలిపి ఒకే మందు ఉంటుంది. ఆ రకంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరికి కూడా ఉచితంగా హోమియోపతి వైద్యం ఇవాళ మేము చేస్తాం. అయితే ఇవాళ మేము ఇక్కడి నుంచి చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేపట్లా అని ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా విజయవాడలో మా శ్రీకే హోమియో వైద్యాలయాలు చాలా ఉన్నాయి. దాదాపు ఒక 4 ఉన్నాయి. ఆ 4గిట్లో వాళ్ళ దగ్గరున్న ఎక్కడికైనా వెళ్ళి మందులు తీసుకోవచ్చు అనమాట. ఆ రకంగా వీళ్ళందరికీ కూడా మేము వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి వైద్యం అందేట్టుగా మేము చూసుకుంటున్నాం. సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మేము అందరికి కూడా ఈ సేవలు ఎక్కువగా ఉపయోగించుకున్నట్టుగా మీరు అందరికీ తెలియజేస్తే కనుక వాళ్ళకి సర్వతోముఖంగా ఆరోగ్యం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట. వాస్తవ